హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అఖండ భారత్ కావాలంటారు, కరాచీ బేకరీ పేరు మార్చేయాలంటారు. కరాచీ బేకరీ విషయంలో చరిత్ర తెలియని వారు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారు. దానిపై దాడులు చేస్తూ పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. వారి దృష్టిలో ఆ పేరు పాకిస్తాన్ నగరం. ముందుగా వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కరాచీ నగరం పాకిస్తాన్ పుట్టక ముందే అఖండ భారతదేశం సింధు ప్రావిన్స్ రాజధాని, అతిపెద్ద ఓడరేవు నగరం. అప్పట్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నగరం అది. దేశ విభజన తర్వాత హిందువులపై అత్యాచారాలు, హత్యాకాండ మొదలు కావడంతో వాళ్ళంతా వలసపోయారు. అలా హైదరాబాద్కు వలస వచ్చిన వారు సింధీ హిందూ ఖాన్చంద్ రామ్నాని. అయితే 1953లో తాను ప్రారంభించిన బేకరీకి సొంత నగరం పేరు పెట్టుకున్నారు ఆయన. కరాచీ బేకరీ ఉత్పత్తులు ఎంతో రుచికరంగా ఉండడంతో భాగ్యనగరం గర్వించదగ్గ బ్రాండ్గా మారింది. క్రమంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా విస్తరించింది కరాచీ బేకరీ. కరాచీ అనగానే పాకిస్తానీదేమో అనే ఊగిపోయే వారంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేశం విడిపోయిన ఆ నగరంతో హిందువుల అనుబంధం తెగిపోలేదు. వారు పుట్టిన ప్రాంతం బ్రిటిష్, ముస్లిం లీగ్, కాంగ్రెస్ కుట్రల కారణంగా పాకిస్తాన్లో భాగమైతే అక్కడి నుంచి వలస వచ్చిన హిందువులది తప్ప వారి స్వస్థలం మూలాలను అవమానించడం ఎందుకు? ఇంకా చెప్పాలంటే కరాచీ అనేది ముస్లిం పేరు కాదు. దేశ విభజన తర్వాత సింధు ప్రాంతం నుంచి వలస వచ్చిన దివంగత బీజేపీ నేత లాల్ కృష్ణ అద్వానీని ఎవరైనా పాకిస్తానీ అని ముద్ర వేయగలరా? లాహోర్లో పుట్టి పెరిగి దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ను పాకిస్తానీ అంటామా? సింధీ భాష భారత ప్రభుత్వ అధికార భాషల్లో ఒకటి. అది పాకిస్తానీ భాష అనుకుంటే ఎంతటి మూర్ఖత్వమో కదా. కరాచీని పాకిస్తానీగా ముద్ర వేయటం కూడా అంతే మూర్ఖత్వం. మన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. కరాచీ బేకరీ ఎంతో సుప్రసిద్ధమైన బ్రాండ్. దీని పేరు మార్చాల్సిన అవసరం లేదు. కరాచీ ఒకనాటి భారతీయ నగరం. సమీప భవిష్యత్తులో సింధ్ రాష్ట్రం పాకిస్తాన్ నుంచి విడిపోయే అవకాశం కూడా ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి.